హాయ్ అండి. నమస్తే అండి. సో, ఆల్రెడీ మనం ముందు వీడియోలో తక్కువ క్లాత్‌తో జస్ట్ 1½ మీటర్ క్లాత్‌తో క్రాస్ కటింగ్ ఫ్రాక్ పిల్లలకి యాక్చువల్‌గా నేను చూపించిందయితే 4 ఇయర్స్‌కండి. కానీ 4, 5, 6 ఒక 1 ఇంచు పెంచుకొని లెంత్ కూడా పెంచుకుంటే 7, 8 ఇయర్స్ వరకు కూడా సరిపోద్ది. సో, నాకంటే 4 ఇయర్స్ బేబీకే కావాలి కాబట్టి నేను అంతవరకే కట్ చేసి చూపించాను మీకు. ఆల్రెడీ కటింగ్ మొత్తం మెజర్‌మెంట్‌తో సహా, ఖర్చుతో సహా ఎలా కట్ చేయాలి, అసలు ఎక్కువ అంటే స్ట్రెస్ పెద్దగా అవ్వకుండా ఒకే బండగా ఒక కొలతలు గుర్తుంచుకుంటే మనకు చేసేవచ్చు. ఇది 4 ఇయర్స్ బేబీకి 5 ఇయర్స్ వరకు సరిపోతది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలనమాట. సో, అలాగా కట్ చేసేసుకొని మనం ఈజీగా ఎలా స్టిచ్ చేసేసుకోవచ్చు. అంటే వీడియోలో అయితే చెప్పినట్టు ఉంటది కదండీ! స్టిచ్ చేసేటప్పుడు చక్కగా చాలా తొందరగానే అయిపోద్ది. ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. దీనికి లైనింగ్ అయితే ఏం లేదు. నార్మల్‌గా డైరెక్ట్‌గా చూపిస్తున్నాను. లైనింగ్‌తో ఆల్రెడీ మంచిగా డిజైనర్ వేర్ అయితే కూడా నేను చూపించానండి. అది కూడా ఒకసారి వాచ్ చేయండి. మరి ఇది చూసేద్దాం రండి. సో, ఇదండి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, బాడీ పార్ట్. బాడీ పార్ట్, ఫ్రాక్ పార్ట్ 2 ఉంటాయి కదా! ఇది బాడీ పార్ట్. కింద ఫ్రంట్ పార్ట్, పైన బ్యాక్ పార్ట్ ఏసాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ వెనకాతల ఓపెన్ అనమాట. హుక్స్‌లెయ్యాలి. సో, కింద ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్‌గా ఎలాగ ఉందో రైట్ సైడే పెట్టి, ఈ పైన పెట్టిన క్లాత్‌లో రాంగ్ సైడ్ పెట్టాం. ఇప్పుడు భుజాలు 2 స్టిచ్ చేసేసుకోవాలి. నేను కొంచెం ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. ఎందుకంటే మిగిలిన చాలా ఫ్రాక్స్ చూపించాను. అన్ని ప్రాసెస్ అయితే ఈ బాడీ పార్ట్ ఇలాగే ఉంటది. సో, దాంట్లో చాలా స్లోగా, క్లియర్‌గా చెప్పాను. ప్లస్ స్లోగా కూడా చెప్పాను. ఇప్పుడు నేను క్లియర్‌గా కూడా చెప్తాను. బట్ కొంచెం ఫాస్ట్‌గా అయితే చూపిస్తున్నానండి. ఇంకా ఎక్కువ టైం లాగ్ అవ్వకుండా. సో, ఒక 1½ ఇంచు వెడల్పుతో తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి మడత పెట్టేసి హుక్స్‌ల కోసం అనమాట. లోపలికి మళ్ళీ తిప్పేసి కుట్టేసుకోవడమే. చూసారు కదా! ఇలా. నెక్స్ట్ ఇప్పుడు ఇది కాజాల పట్టీకి. కాజాల పట్టీకి ముందు లోపల వైపు అంటే రాంగ్ సైడ్ ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని, క్లాత్‌ని ఏం మడత పెట్టక్కర్లేదండి. ఇలా కుట్టేసి ఇప్పుడు రైట్ సైడ్ వైపు తిప్పుకొని ఒక చిన్న మడత, మళ్ళీ మడత పెట్టుకొని ఇంకో కుట్టు వేసేయాలి. దాని పక్కనే ఒక పావించి గ్యాప్‌లో ఇంకో కుట్టు వేసేయాలి. అంటే ఇలా బెల్ట్‌లా ఉండడం కోసం అంతే. అయిపోయింది కదండీ! ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి బ్యాకు, ఫ్రంటు రెడీ అయింది కదా! సో, ఇప్పుడు మనం నెక్‌కి మెడ ముక్క ఏసుకుంటాం కదా! మెడ ముక్క క్రాస్ ఏసుకోవచ్చండి రౌండ్ కాబట్టి. కానీ చిన్నపిల్లలకే కదా! చిన్న రౌండే కదా! పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. జస్ట్ ఒక వ 1.25, 1.5 ఇంచ్ తీసుకొని క్లాత్‌ని వెడల్పు, పొడవు ఎంతైతే కావాలో దానికి డబల్ తీసుకోవాలి. ఎందుకంటే కుచ్చులు పెట్టుకుంటూ వెళ్తాం. దాన్ని ఆల్రెడీ మధ్యలో ఫోల్డ్ చేసేసి కుట్టేసానండి నేను. కుట్టేసిన తర్వాత ఇప్పుడు దాన్ని అలా పెట్టుకుంటూ బెల్ట్‌లాగా రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో మొత్తం కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రౌండ్ తిరిగిన దగ్గరల్లా ప్రతి దగ్గర కుర్చీలు పెట్టాలండి. స్ట్రెయిట్‌గా అక్కర్లేదు. స్ట్రెయిట్ ఎక్కడ వస్తదంటే మనకు భుజానికి కొంచెం అటు ఇటు వస్తది. మిగతా అంతా రౌండే వస్తది. సో, మొత్తం అంతా కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చిన్న చిన్నగా పెద్దగా కాదు. చిన్న చిన్న కుర్చీల్లో పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. లేదంటే మనకి నెక్ లోపల తిప్పాక చిరిగిపోద్ది. సో, ఇలాగనమాట. ఇలా మన బ్లౌజెస్ కూడా ఏసుకోవచ్చండి. చిన్న చిన్న టెక్నిక్ యూజ్ చేసుకొని. నేను అది కూడా చెప్పాను. మామూలు పెద్దవాళ్ళ మన సారీ బ్లౌజెస్ కూడా స్ట్రెయిట్ పీస్ ఏసుకోవచ్చు. రౌండ్‌గా ఎలా ఎయ్యాలి ఏంటి అనేది నేను చాలా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఛానల్ నచ్చితే గనక మీకు వీడియోలు యూజ్ అవుతాయి అనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి. అలాగే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో, దాని మీద మళ్ళీ అంచు మీద అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు చేతి పని చేసుకుందాం అనుకుంటే, ఆ రెండవ వైపు చేతి పని చేసుకోవాలి. లేదు చేతి పని చేసుకోక్కర్లేదు చిన్నపిల్లలదే కదా! ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చేతి పని చేయక్కర్లేదు యాక్చువల్‌గా అనుకుంటే దాని పక్కనే మళ్ళీ సేమ్ ఒక 1/2 ఇంచ్ వెడల్పులో మళ్ళీ చేసేయడమే. అంటే మనం బెల్ట్ ఏసాం కదా! ఆ బెల్ట్ ఎంతవరకు ఉందో చూసుకుంటూ దాని మీద ఏసుకుంటూ వెళ్ళిపోవడమే. యాక్చువల్‌గా ఇప్పుడు టైం అయితే నైట్ 11:30 అయిందండి. ఎక్కడ సౌండ్ లేకుండా ఉండడం కోసం నేనిప్పుడు వాయిస్ ఇస్తున్నాననమాట. సో, ఇక్కడ డాట్స్ వేసుకుంటా కదా! మంచి షేప్‌గా ఫ్రాక్ మంచి షేప్ ఉండాలంటే మనకి కింద డాట్స్ ఉండాలి. అలా డాట్స్ ఉంటేనే అందంగా ఉంటది. ఆ డాట్స్ ఎక్కడ ఎయాలంటే మన భుజంకి కరెక్ట్‌గా మధ్యలో అనమాట. భుజం ఎక్కడైతే ఉందో భుజానికి కరెక్ట్‌గా కిందకి మధ్యలో అనమాట. అలా 4 ఏసేయాలి. ఫ్రంట్ 2, బ్యాక్ 2. ఇప్పుడు కింద కాజాల పట్టీ మీద హుక్సులు పట్టీ వచ్చినట్టు పెట్టి ఇలా బాక్స్‌లాగా కుట్టాలి. ఒక బాక్స్ షేప్‌లాగా. మళ్ళీ కిందకి. సో, ఇలా బాక్స్ షేప్‌లాగా మనకొస్తదనమాట. ఇప్పుడు హ్యాండ్స్‌కి చివర అంచులు దారాలొచ్చేయకుండా జస్ట్ చిన్న ఒక మడత, మళ్ళీ ఇంకో మడత. చిన్న మడతలు 2 వేసేసి కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత మనము హ్యాండ్స్‌కి ఫ్రంట్ వైపు లోతొచ్చేలాగా చూసుకొని, ఈ సెంటర్ హ్యాండ్ సెంటర్‌ని భుజం మీద పెట్టి, అక్కడి నుంచి కొలుచుకుంటూ వెళ్తే మనకేమైనా ఎక్స్ట్రా ఉంటే తెలిసిపోద్ది. సరిపోద్దనమాట.
సో అక్కడి నుంచి కుట్టుకుంటూ వచ్చేయడమే. ఎక్స్ట్రా ఉంటే ఆ ఎక్స్ట్రాని బయటకు వదిలేసి కుట్టాలి. అంటే హ్యాండ్ యొక్క సెంటర్ పార్ట్ భుజం దగ్గరికి రావాలన్నమాట. భుజం జాయింట్ దగ్గరికి. అలాగా కుట్టేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలండి. నేను ఇంక అంతా చూపించట్లేదు, టైం వేస్ట్ కదా. సో అలాగే యువతల వైపు 2 వైపులా కూడా హ్యాండ్స్ వేసేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇది బ్యాక్. ఫస్ట్ చూపించింది ఫ్రంట్. ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇంకా సైడ్ జాయింట్ వేయలేదు కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ నడుం దగ్గర కింద ఫ్రాక్ పార్ట్ని జాయింట్ చేసేసుకుంటాం. ఈ ఫ్రాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి, క్రాస్ కట్. దీన్ని జాయింట్ చేసుకుందాం. ఇది ఒరిజినల్ రైట్ సైడ్ ఉంది బాడీ పార్ట్. ఈ ఫ్రాక్ పార్ట్ని ఇలా తిరగేసి పెట్టాలి. అంటే రాంగ్ సైడ్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపించేది ఇది రాంగ్ సైడ్ అనమాట. కింద రైట్ సైడ్, పైన క్లాత్ రాంగ్ సైడ్ పెట్టేసి కుట్టు వేసేసుకుందాం. ఇక్కడ సాగదీయకూడదండి, క్లాత్ని సాగదీయకూడదు. ఎందుకంటే ఇది క్రాస్ కదా, సాగిపోద్ది బాగా. సో ఎలాగో మనం ఆల్రెడీ కొలతలు బట్టి చేసుకున్నాం కానీ ఇంకా సాగదీయక్కర్లేదు. మళ్ళీ ఇంకో కుట్టు వేసేద్దాం. సో వేసేస్తే మనకి ఇలా వస్తే చక్కగా ఇలా ఫ్రాక్ చూసారు కదా, ఫ్రాక్ షేప్ వచ్చింది. అలాగే దీని వైపు కూడా, ఇటువైపు కూడా కుట్టేసుకోవాలి. నేను మళ్ళీ చూపించట్లేదండి, ఒకటే చూపిస్తున్నాను, 2 చూపించట్లేదు. ఇప్పుడు మనం సైడ్ థ్రెడ్స్ వేసుకుంటాం కదా, థ్రెడ్స్ నార్మల్గా అన్నిటికీ ఒకేలా వేయకుండా కొంచెం డిజైనర్ వేరుగా వేద్దని చెప్పి నేను కొంచెం డిజైనర్ వేసానండి. ఇది జస్ట్ మన థ్రెడ్స్ థాడ్ తయారు చేసుకుంటాం కదా డోరీ లాగా, అలా క్రాస్ కాకుండా స్ట్రైట్గా పీస్ని జస్ట్ చిన్న మొక్కను తీసుకునేలాగా ఒక 6 ఇంచెస్ అలా ఉండేలాగా మన ఇష్టం అది. నేను ఏదైనా మీకు కనిపిస్తుంది కదా, నేనైతే అంత పెట్టాను. మనం పొడవ కావాలంటే పొడవ కూడా పెట్టుకోవచ్చు. దాన్ని తిప్పేసుకుందాం. మధ్యలో అడ్డుగా పెట్టి కుట్టేసి తిప్పేసుకుందాం. సో తిప్పేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసేద్దాం. థ్రెడ్ని చేసేసిన తర్వాత లట్కన్స్ కోసం మనకి ఎంత పొడవు కావాలో సరిపోయి ఇది 3 x 3 ఇంచెస్ క్లాత్ తీసుకుని అలా మడత పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా లట్కన్స్ ఎలాగైతే చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉందని కట్ చేసుకొని దీన్ని తిరగేసేస్తే మనకు లటకం తయారైంది కదా. సేమ్ ఇటువైపు కూడా అలాగే సేమ్ 3 x 3 ఇంచెస్ మన ఇష్టం అండి. 4 x 4 పెట్టచ్చు. నా దగ్గర క్లాత్ అదే ఉంది కానీ నేను 3 x 3 పెట్టాను అంతే. ప్లస్ నాకు సరిపోదు నేను అనుకున్న డిజైన్కి. సో ఇలా వచ్చింది కదండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రాక్లో ఏదైతే మనం స్టార్టింగ్ కటింగ్లో చూపించాను కదా, ఎలాగా ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఎంత అయితే అంత వెడల్పు తీసుకొని ఇప్పుడు నేను చూపించిన షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది ఎలాగా తిరగేసి రాంగ్ సైడ్ పెట్టి ఇప్పుడు ఏదైతే మనం ఇది చేసుకున్నామో ఈ రెండింటికి కలిపి పిన్నిస్ పెట్టేయండి. సేఫ్టీ పిన్ చెప్తున్నది ఎందుకు అనేది. ఇప్పుడు ఈ థ్రెడ్ ఏదైతే మన ఫోల్డింగ్ ఉందో ఆ ఫోల్డింగ్ని ఇలా పెట్టి ఆ సెంటర్లో పెట్టి దాని మీద పెట్టి దాని మీద కుట్టుపడాలన్నమాట. ఇలా ఇలా మళ్ళీ ఇలా వచ్చి కిందకు వచ్చేసరికి సైడ్కి వచ్చేయాలి. ఇలాగొచ్చి ఇలాగొచ్చి ఇలా సైడ్కి కిందకి సన్నగా రావాలన్నమాట. కిందకు వచ్చేసరికి చూపిస్తాను నేను. ముందు కుట్టు వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కుట్టు వేసేద్దాం. మళ్ళీ వేసేసి దీని మీద కుట్టు పడకూడదండి, ఓన్లీ పై థ్రెడ్ మీద పడాలి. ఇంక కింద లట్కన్స్ మీద అసలు కుట్టు పడకూడదు. ఆ పిన్ అలా లోపలే ఉంది చూపిస్తాను. ఇలా కిందకు వచ్చేసరికి ఇలా సన్నగా చేసుకుంటూ రావాలి. సేమ్ వెడల్పు కాకుండా మనకు అందంగా ఉంటుంది అనమాట. సేమ్ కూడా చేయొచ్చు కానీ ఇలా చేస్తే అందంగా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉంటుంది కట్ చేసేసుకుందాం. ఈ కొసలన్నీ కూడా కట్ చేసుకొని ఇప్పుడు మనం లోపల సేఫ్టీ పిన్ పెట్టాం కదండి, ఆ పిన్ పట్టుకుంటూ తిరగేసేయాలన్నమాట. దానికోసం మనం ముందే పిన్ పెట్టేసుకుంటే గొడవ ఉండదు, ఈజీగా అయిపోద్ది. సో ఇప్పుడు మనం తిరగేసేద్దామండి. తిరగేసేసి మనం ఏదైతే షేప్ ముందు మనం కట్ చేసామో ఆ షేప్లోకి తీసేద్దాం. సో చూసారు కదండి, కొంచెం వెరైటీగా ఉంటుంది. పిల్లలు కదా సరదాగా ఫీల్ అవుతారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చిన్నపిల్లలకు చాలా బాగుంటాయి ఇలాంటివి, రకరకాలు చేయొచ్చు. ఇలాగే అన్ని ఫ్రాక్స్కి ఒక్కొక్క ఫ్రాక్కి ఒక్కొక్క రకం చేశానండి. అవన్నీ నేను అప్లోడ్ అయితే చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాచ్ చేయండి. అంటే అన్నీ ఒకేలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా, ఒకటి ప్లెయిన్, ఒకటి ఇలాగా, ఒకటి ఇంకొకటి, చాలా డిజైన్స్ అయితే చేశాను. సో ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేసుకుందాం. 2 ఇంచెస్కి మనం ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ నడుం దగ్గర నుంచి ఇలాగొచ్చి ఈ నడుం దగ్గర ఇలాగ వచ్చి అక్కడ ఉంచక్కర్లేదు. 2 ఇంచెస్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసేయాలి అంతే. దానికన్నా ముందు కుట్టు వేసే కన్నా ముందు చూసారు కదండి, ఈ లటకన్స్ వేసిన వైపు వదిలేసి రెండోది సన్నగా చేసుకొచ్చాం కదా చివరికి వచ్చేసరికి, అది అక్కడ జాయింట్ ఎక్కడైతే నడుం జాయింట్ దగ్గర ఎక్కడ ఉందో ఆ జాయింట్ దగ్గర ఇలా పెట్టేసి ఇదంతా మిగతా అంతా ఇప్పుడు నేను పెట్టినట్టుగా పెట్టాలి. థ్రెడ్ ఎక్కడ కుట్టు పడకూడదు, ఓన్లీ ఆ స్టార్టింగ్లో మాత్రమే కుట్టు పడాలి. సో ఇప్పుడు మనం ఇలా పట్టుకొని నీట్గా కుట్టు వేసేద్దామండి.
ఇలా వచ్చేసరికి కిందకి జస్ట్ ఇలా క్రాస్ చేసి, ఎందుకంటే కింద లూజ్ మనకు అక్కర్లేదు, అందుకని క్రాస్ చేసేసి ఇలా మామూలు సిల్క్ థ్రెడ్కి అయితే ఇలా మడత పెట్టి కుట్టుకుంటాం. ఇది కాటనే, సో ప్రాబ్లం అయితే లేదు. డైరెక్ట్గా అందుకని డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇంక ఇక్కడ ఖర్చు అయితే ఏమి ఉంచక్కర్లేదండి. ఫ్రాక్ పార్ట్కి ఖర్చు ఇంకా అక్కడ ఉంచక్కర్లేదు. నడుములో క్రాస్ చేస్తాం కదా, తర్వాత ఖర్చు ఉంచక్కర్లేదు. తర్వాత మనకి లూజ్ కోసం తర్వాత 2, 3 కుట్లు వేసుకుంటాం ఖర్చు కోసం, అంటే లావ్ అయితే ఇప్పుకోవడానికి. సో చూసారు కదండి, రెండో వైపు కూడా కుట్టేస్తే మనకి చక్కగా మంచి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది క్రాస్ కట్ కదండి, నార్మల్గా క్రాస్ కట్ అనేసరికి కింద మనం జిగ్జాగ్ వేసుకుంటాం, కానీ జిగ్జాగ్ వేసుకోకుండా కూడా మనం కుట్టుకోవచ్చండి. యాక్చువల్గా జిగ్జాగ్ మిషన్ ఉంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. నేనైతే నార్మల్గా కుడుతున్నాను. ఫస్ట్ చిన్న మడత, చాలా చిన్న మడత, ఒక మడత వేసుకొని పెట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. యాక్చువల్గా 2 మడతలు వేయాలి, కానీ 2 మడతలు ఒకేసారి వేస్తే గలీజ్గా వచ్చేస్తుంది, బాగా రాదు. అందుకని చిన్న మడత, ఒకటే చిన్న మడతను పెట్టుకొని ముందు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం రౌండ్ అంతా. సో ఇలా వస్తుందండి మనకి, చూసారా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకో రెండో మడత, అయితే ఒకేసారి 2 మడతలు వేసి వచ్చిందంటే అది అందంగా రాదు, అందుకనే కొంచెం క్రాస్ వచ్చినట్టు వస్తుంది. అందుకని ఒక మడత వేసిన తర్వాత మళ్ళీ సేమ్ అంతే వెడల్పుతో రెండో మడత, ఆ దారం అవతలే ఉండాలి, అవతల కనిపించకుండా జస్ట్ రెండో మడత వేస్తే మనకు సేమ్ జిగ్జాగ్ వేసినప్పుడు మనకి ఎలా కిందకి అనిపిస్తుంది, సేమ్ అలాగే అనిపిస్తుంది. ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. పెద్ద మడత అయితే పెట్టకూడదు, పెద్ద మడత మాత్రం పెట్టకూడదు, ఇలా చిన్నగానే పెట్టాలి మడత అంతే. పెద్దది పెడితే మీకు క్రాస్ వల్ల చాలా తేడా వచ్చేస్తుంది. సో చూసారు కదా, చక్కగా నీట్గా వచ్చేసింది. ఏ ఫ్రాక్ అయినా ఇలాగ క్రాస్ కట్ వేసేసుకోవచ్చండి, చక్కగా నీట్గా వచ్చింది ఫ్రాకు. అంతే అండి, ఇంక ఈ ఫ్రాకు తయారైపోయినట్టే మనకి. దీనికి హెయిర్ బౌస్ చేశాను, దీంతోనే సేమ్ హెయిర్కి పెట్టుకునే క్లిప్స్, అది వేరే వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి, చూసారు కదండి. అందుకని నేను లట్కన్స్ ఎందుకు పెట్టానంటే మనకి ఫ్రంట్కి కూడా కట్టుకోవచ్చు అనమాట థ్రెడ్స్. బ్యాక్కే కాకుండా ఫ్రంట్కి కూడా కట్టుకుంటే మనకు ఒక రకమైన అందం వస్తుంది అనమాట. సో దానికోసం ఇలా రకరకాల అయితే థ్రెడ్స్ చాలా తయారు చేశానంటే ఒకసారి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అలాగే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా సరే మీరు ఇవ్వచ్చండి, నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే నేను కూడా దానివల్ల నాకు కూడా తెలుస్తుంది నాలో ఏంటి నెగిటివ్ ఉంది, ఏంటి మైనస్ ఉంది అనేది. చూసారు కదండి, ఇలా రకరకాల ఫ్రాక్స్ అయితే నేను చేశాను. చూసారా, దీని థ్రెడ్స్ ప్లెయిన్ వచ్చి క్రాస్ వచ్చింది అక్కడ. ఇది 3 పీస్ సెట్ అనమాట. 3 పీస్ సెట్ అంటే ఐ మీన్ 3 పీస్ క్లాత్ ఫ్రాకు. ఇప్పుడు నేను చూపించింది క్రాస్ కట్, ఇది 3 పీసు ఫ్రాకు. కొలతలు కొంచెం అటు ఇటుగా వస్తాయి, మారుతాయి అనమాట. ఇది పైన ఫ్రిల్స్, చాలా చిన్న క్లాత్, ఇది 70 సెంటీమీటర్లే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేశానండి, ఎలా చేయాలి అనేది ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.